నానావిధ గుణరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఉజ్జయినిలో అవతరించడం వెనుక ఓ పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. మహర్షి సాందీపుడు కాశీ నుండి నేడు ఉజ్జయిని అయిన నాటి అవంతికకు చేరినప్పుడు కరువు తాండవిస్తూ ఉండేదట. ఈ పరిస్థితికి చెలించిపోయిన సాందీపుడు శివుని గురించి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడట. అంతట సాందీపుడు ఉజ్జయినిలో కరువు రాకూడదని కోరుకున్నాడట. పరమేశ్వరుడు సాందీపునికి ఆ వరం ప్రసాదించి సాందీపుని ఉజ్జయినిలోనే ఉండిపోమ్మని, శ్రీకృష్ణ బలరాములు ఉజ్జయినికి వస్తారని, వారి ద్వారా దివంగతుడైన సాందీపుని పుత్రుడు సజీవుడై తిరిగి వస్తాడని చెప్పాడట. శివుని అభీష్టం మేరకు సాందీపుడు ఉజ్జయిని నగరంలో ఉండిపోయాడట. అనంతరం ఆ మహాముని దగ్గర విద్యాభ్యాసం చేయటానికి శ్రీకృష్ణ బలరాములు ఉజ్జయిని నగరానికి వచ్చారని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఈ మందిరాన్ని 1833లో సింధియా మహారాణి జైజాబాయి నిర్మించింది అని చెప్పుకుంటారు. ఈ దేవాలయం ద్వారాలు ఇతిహాసికమైనవి. విదేశీయులు సోమనాథ్ నుండి తస్కరించి ముందు గజని, ఆ తరువాత లాహోరుకు తరలించిన ఈ ద్వారాలను సింధియా రాజవంశీయులు ఉజ్జయినికి తెచ్చి ద్వారకాధీశ గోపాల మందిరానికి సంతరించి పెట్టారు. మందిరంలోని భగవానుని విగ్రహం పరమ సుందరంగా ఉంటుంది. కృష్ణుని విగ్రహానికి ఎడమవైపు రుక్మిణి ఉంది. మహాకాళుడు కూడా నెలకొని ఉండడం విశేషం. క్రింద రాధారాణి కృష్ణునితో పాటు దర్శనమిస్తుంది. గర్భాలయంలో శ్రీకృష్ణుని దివ్యమంగళమూర్తికి ప్రతినిత్యం అర్చనలు, పూజాధికాలు జరుగుతాయి. ప్రాతకాలం 5 గంటలకే ఆరతి, క్షీరాభిషేకం జరుగుతుంది. ఎనిమిది గంటలకు కృష్ణునికి ప్రీతిపాత్రమైన వెన్నను నివేదిస్తారు. 10 గంటలకు రాజభోగం జరుగుతుంది. సాయంకాలం బాదం పలుకులు, జీడిపప్పుల నైవేద్యం ఆరతితో బాటుగా సాగుతుంది. మళ్లీ రాత్రి ఆరతి, 9 గంటలకు క్షీరాభిషేకం, అనంతరం పవళింపు సేవ జరుగుతాయి. ఇక్కడ జన్మాష్టమి వేడుకలు అతి వైభవంగా జరుగుతాయి. మందిర మంటపంలో అందరూ కృష్ణుని భజనలు చేస్తారు, నృత్యం కావిస్తారు. కృష్ణ